అధ్యక్షులైనటువంటి మోహన్ బాబు గారికి గౌరవ బతుక్కి నేను మాట్లాడడానికి వీల్లేదండి. వాళ్ళు ఏం చెప్తే అదే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఆదేశిస్తాడు, అది చెప్పాలి. వద్దు సార్, ఓకే వద్దు, ప్రొసీడ్ వద్దు. చెప్పండి సార్. వేదిక మీద సహజంగా కూర్చుంటే ఎవరు మాట్లాడినా అధ్యక్షుల వారికి, అది మోహన్ బాబా XYZ గారికి, పెద్దలకు అంటారు. అది వస్తాను. 9:50 వదిలేరు నన్ను. ఇప్పుడు అధ్యక్షుల వారి దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ వెళ్ళేసరికి 11 బాబు అవుద్ది. బయటికి వెళ్తే నన్ను కారు ఎక్కనివ్వరు మీరు, అసలు ఎవరు ఉండరు కూడా. కాకపోతే ఇదంతా ఇక్కడి నుంచి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉన్నారు కాబట్టి, అయ్యా అధ్యక్షుల వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, వారి దయ వల్ల ఈరోజు ఇక్కడ 4 ముక్కలు మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగింది. మహానుభావుడు, ఎవరిని మాట్లాడినవాడు, ఆయన మాట్లాడు. ఇందాక ఆయన మొట్టమొదటి పుట్టినరోజు గురించి దాసనారాయణరావు గారు చెప్పేటప్పుడు ఆయన చాలా అందరం తిట్టుకున్నామండి. ఆయన ఎవరు, ఆయన దాగడు, ఎవడు దాగనివాడు, ఆయన నిద్రపోడు, ఎవడు నిద్రపోరు. ఇప్పుడు పరిస్థితి కూడా అదే. ఆ పుట్టినరోజు దగ్గర నుంచి ఈ పుట్టినరోజు పరిస్థితి కూడా అదే. 10 అవుతుంది, అందరికీ టైం అయింది, గ్లాసులు కడుక్కునే టైము. అయినా ఇక్కడే కూర్చోబెట్టారు. భోజనాలు లేవు. అక్కడ భోజనం వండిన వాళ్ళు మొత్తం కొన్ని వేల మందికి భోజనం రెడీ అయింది వాళ్ళ ఇంటి దగ్గర. ఆ భోజనం చేద్దామని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా తొందరగా అయితే బాగుండరా బాబు, గబుక్కుని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు అని. ఆ భోజనం మామూలుగా ఉండదులేండి, నాకు తెలుసు అది. అందువల్ల ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇట్లాంటప్పుడు మీరు కొంచెం నువ్వు మాట్లాడవా, నన్ను పంపించడం ఎంత దుర్మార్గం ఆలోచించడం ఒకసారి. అయినా సరే నా బతుకు నాది, మాట్లాడమంటారు, నా ఇష్టం వచ్చినసేపు మాట్లాడతాను. 11 నేను లెక్చరర్గా పనిచేశా, గంట సేపు మాట్లాడతాను. నేను బెల్లు కొడితే కానీ దిగను. మీరు దిగిపోండి అని ఎప్పుడైనా అంటే కానీ నేను దిగను. దిగిపోమని 2 రకాల చప్పట్లు ఉంటాయి. ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు, 2 దిగిపోమని కొట్టే చప్పట్లు. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి ఇది ఆనందంతో కొట్టే చప్పట్లు అని ప్రతి అనుకున్నాడు అనుకోండి, వీడి దిగడు. ఒక ఆయన మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఎంతసేపు మాట్లాడతాడు రా బాబు, ఇంత పుస్తకం ఒకటి రాసుకొచ్చాడు, చదువుతున్నాడని అంటే వాడన్నాడు, ఒరే పుస్తకం అయిపోగానే అతను దిగిపోతాడు కరెక్టే, ఇంకొకడు ఉన్నాడు పక్కన, ఆడి దగ్గర పుస్తకం ఉండదు, ఎప్పుడు వదులుతాడో తెలియదు. ఇలాంటి వాళ్ళని కాసుకోవాలి మనం, తప్పదు.